హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఇవాళైతే సింపుల్ టేస్టీ కరకరలాడే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చూపిస్తున్నా అండి. పెసర వడలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అయితే పెసర్లు ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు నానబోసుకోండి, ఒక గ్లాస్ అట్లాగా. దానికి తగ్గట్టు అల్లం అయితే మర్చిపోవద్దు. పచ్చిమిరపకాయలు ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకోండి. అంటే మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు తీసుకుని నేను చూపిస్తున్న విధంగా బరకగా పట్టుకోండి. మిక్సీ ఎప్పుడు కానీ పెసర వడలకి గట్టిగా ఉండాలండి పిండి ఎప్పుడు. అప్పుడే మనకి ఈజీగా వేసుకోవడానికి వస్తుంది నూనెలో. కరకరలాడడానికి సీక్రెట్ టిప్ కూడా అదే అండి. పిండి ఎంత గట్టిగా ఉంటే అంత క్రిస్పీగా అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. నేను చూపిస్తున్న విధంగా పట్టుకోండి. మనకి ఇంకా క్లాత్ కానీ లేదా పేపర్ కానీ అవసరం లేదు. నార్మల్గా మనం వేసుకునేటప్పుడు చేత్తోనే నొక్కేసుకుని వేసేసుకోవచ్చు. అంత బాగుంటుంది అనమాట. అల్లం మాత్రం అసలు మర్చిపోద్దు. కొంతమంది ఏంటంటే మసాలాలు కూడా యాడ్ చేస్తారు. ఉల్లిపాయ అండ్ వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేస్తారు. అంటే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు. నేనైతే నార్మల్గా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మీకు కావాలంటే లాస్ట్లో కొంచెం పెసర్లు విడిగా ఉంచుకుని అవి కలుపుకోండి, పిండికి యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కడాయి అయితే పెట్టేసుకుని మనం నూనె బాగా వేడెక్కాలండి. సిమ్లో అయితే అసలు పెట్టద్దు. ఇదే సింపుల్ ట్రిక్ అనమాట ఇక్కడ. చాలామంది వేడిసెగ వచ్చేస్తుందని చెప్పి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేస్తూ ఉంటారు. అప్పుడు వేగదండి లోపల. హైలో పెట్టుకునే మనం వేయించుకుంటే చాలా బాగుంటుంది. వేడి మీద మనం వేస్తే ఆ వడ కూడా క్రిస్పీగా అవుతుంది అనమాట. ఇది మనం గారెలాగా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలామంది ఎక్కువగా బయట మనం హోటల్స్లో కూడా అక్కడ టిఫిన్ సెంటర్స్లో చూసేది ఈ టైప్ ఆఫ్ వడలే. చూస్తున్నారా, నేను చేత్తోనే నొక్కేసుకుని వేసేసుకుంటున్నాను డైరెక్ట్గా. ఇంకా మనకి పేపర్ కూడా అవసరం లేదు, ఎక్స్ట్రా ఆయిల్ కూడా అవసరం లేదు. నూనె కూడా తక్కువ పీల్చుకుంటుందండి. ఇలాంటి వాటికి ఏంటంటే మీరు ఎప్పుడు కానీ ఒక 2 అవర్స్ కన్నా ఎక్కువ పెసర్లు నానద్దండి. అప్పుడు నూనె బాగా ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఈ ట్రిక్ అయితే అసలు మర్చిపోవద్దు. మీరు చేసుకునే ముందు ఒక 2 అవర్స్ ముందు, అంటే ఈవినింగ్ స్నాక్లా చేసుకున్నాను అనుకో నైట్కి, సో 6కి అలా చేసుకుని 8కి పట్టుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళంతా వడగట్టేసుకోవాలి. అప్పుడే మనకి అంత గట్టిగా అవుతుంది అనమాట పిండి. లేకుంటే కొంచెం ఎక్కువ వాటర్ పడిపోవడము లేదా గుజ్జుగా అయిపోవడం పిండి అట్లా అవుతుంది. చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా అయ్యాయో. నేను ఉప్పు వేయడం చూపించలేదని చెప్పి ఉప్పు వేయకుండా ఉండేది. కంపల్సరీగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తేనే దేనికన్నా టేస్ట్ వస్తుంది. కడాయి పెద్దది పెట్టుకోవడం వల్ల మనం ఒకేసారి అట్లాగా 5-6 వడలు వేయించేసుకోవచ్చు అండి. చూస్తున్నారా, అట్లాగా కొంచెం ఒక సైడ్ వేగినాక రెండో సైడ్కి అట్లా తిప్పుకోవాలి. కొంచెం ఒక మాదిరిగా వేయించుకోండి, ఎందుకంటే అది కలర్ మారిపోతుంది. లైక్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోండి, సరిపోతుంది. పచ్చివాసన లేకుండా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారా, రెడీ అయిపోయాయి. మనం కొంచెం స్పైస్ లెవెల్స్ చూసుకుని వేసుకుంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఎందుకంటే హై ప్రోటీన్ అనమాట. స్నాక్ ఐటమ్ లేదా మార్నింగ్ టిఫిన్గా కూడా ఇది మనం చేసుకోవచ్చు. ఇవాళ సింపుల్ పెసరవడలు అయితే మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరెన్నో హెల్తీ ప్రోటీన్ స్నాక్ ఐటమ్స్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తాను. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీపద స్టోరీస్. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.